ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల రక్షణతో పాటు సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో చేపట్టిన జన చైతన్య యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు సుమారు 850 కిలోమీటర్ల దూరం సాగుతున్న ఈ సైకిల్ యాత్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కామ్రేడ్ ఎన్ఎస్ రామరాజు దాట్లా చేపట్టిన ఈ యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. Public sector banks we demand. Jobs and job security we demand. Different public sector banks we demand. Adequate recruitment in all categories. Yeah, long live. Long live. TVF Lal Salam. ఫిట్నెస్ భగవంతుడు నాకు ఇచ్చాడు. అది మా బ్యాంకింగ్ రంగానికి ఎలాగ ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తే ఈ విధంగా రైడ్ చేసి మనకున్న సమస్యలు, ప్రజలకున్న సమస్యలు నిర్వీర్యం చేయడానికి ఈ యాత్ర చేపట్టాం. 5 రోజుల యాత్ర ఇది. విశాఖపట్నంలో మొదలుపెట్టింది, రాజమండ్రిలో ఆగాము నైటు, మళ్ళీ రాజమండ్రిలో మొదలుపెట్టి ఏలూరులో ఆగాను. ఇది 3వ రోజు ఏలూరులో మొదలుపెట్టి ఈరోజు ఒంగోలు ఆగుతాము. రేపొద్దున ఒంగోలులో మొదలుపెట్టి నెల్లూరులో ఆగడం జరుగుతుంది. తర్వాత రోజు గురువారం నెల్లూరు నుంచి తిరుపతిలో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ని కాపాడుకోవాలి, నిర్వీర్యం కాకుండా చూసుకోవాలి. దాంట్లో దాచుకున్న సొమ్ము చెమటోడ్చి నిరుపేదలు, మధ్యతరగతి వారు దాచుకున్న సొమ్ము అది మన రూపాయి ఎవడికో కార్పొరేటర్ వాడికి దోసి పెడితే ప్రజలు ప్రశ్నించరా అని నేను ప్రజల్ని అడుగుతున్నాను. ఆ చైతన్యం కలిగించడానికే నా రూపాయి నాకు బ్యాంకులో ఉందని ఈరోజు అనుకుంటున్నారు మీరు. రేపు పొద్దున్న నష్టపోతే ఆ రోజే మీకు బాధపడతారు. ఆ నష్టపోకుండా జరగడం కోసం ఈ యాత్ర చేపట్టాము మేము. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రభుత్వ పథకాలు అనేవి ఎవరు చేయరు మీకు. తర్వాత మనం ఎదుగుదల ఉండదు జీవితంలో. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులే దేశానికి పునాదులు. వాటిని మనం కాపాడుకోవాలి. ఏపీటీబీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈయన రామరాజు గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావులపాలెంలో హెడ్ క్యాషియర్ పనిచేస్తున్నారు. ఈరోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మన భారతదేశంలో కాపాడుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్స్ అందరూ కూడా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో సామాన్య ప్రజలు దాచుకున్న 2.5 లక్షల కోట్ల రూపాయల మీద వాళ్ళు కనుబడింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో 2020, 21 నుంచి 24, 25 దాకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సంపాదించిన ఆపరేటింగ్ ప్రాఫిట్స్ దాదాపు 12,345 కోట్లు. దాదాపు 12,345 కోట్లు ఆపరేటింగ్ ప్రాఫిట్స్. అయితే ఈ కార్పొరేట్లు తీసుకున్న రుణాలని ఎగవేతకి వాటన్నిటికీ ప్రొవిజన్ ఇవ్వకపోగా నెట్ ప్రాఫిట్గా మిగిలింది కేవలం 5 లక్షల కోట్లు. అంటే దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల పైన ఈ కార్పొరేట్ రుణాలని, వాళ్ళ యొక్క రుణాలని మాఫీ చేయడం కోసం మనం కష్టపడి దాచుకున్న డబ్బుని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని నిర్వీర్యం చేస్తున్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.